ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకనంటే ఒక వివాహం జరిగితేనండి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి వాటి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కటి ఇంక నేను వివరించక్కర్లేదు. ఇప్పుడు మీరు ఏం చెప్తారా? మీ మాట మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏముంది అసలు ఈ సంవత్సరం? ఏమన్నా మార్పు జరుగుతుందా? ఇదే మా జీవితం అని ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లిళ్ళు ఏమన్నా ముహూర్తాలు ఉంటేనే వాళ్ళకి ఆ పూటకి ఆహారం వస్తుందండి, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే. అలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు శుభకార్యాలు ఈ సంవత్సరం ఉన్నాయా? ఉంటే ఎప్పుడెప్పుడు ఉన్నాయి? వాటి గురించి వివరించండి. ముఖ్యంగా ఈ వివాహాది ముహూర్తాలు చేసుకుంటే బాజా భజంత్రులు వాళ్ళు, పురోహితులు, కళ్యాణ మండపం వాళ్ళు, వంట చేసే వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు, తర్వాత టెంట్ హౌస్ సామాన్ వాళ్ళు, తర్వాత ఇంకా మేకప్ ఆర్టిస్టులు, తర్వాత మన కెమెరామెన్లు, తర్వాత ఎడిటర్లు, ఫోటోషాప్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత పెళ్లి పత్రికలు పంచడానికి ఇది, తర్వాత బంగారు వర్తకులు, ఎంతమంది జీవితాలు. ఒక్క పెళ్లి జరిగితే ఎన్నో కుటుంబాల ఇల్లు బతుకుతాయి. పెళ్లి ముహూర్తాలు లేవు అంటే ఏవి ఉండవు. ఈ సంవత్సరం మాత్రం పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. అతి తక్కువగా అంటే ఏం కాదు. ఈ సంవత్సరం మూఢం ఉంది. ఇప్పుడు చైత్రమాసంలో చాలా తక్కువగా పెళ్లి చేసుకుంటారు. మన దగ్గర చైత్రమాసంలో పెళ్లిళ్ళు పెట్టరు. పర్లేదు, చైత్రమాసంలో ఎవరైనా చేసుకుంటారు అంటే చేసుకోండి. ఎందుకోసం అంటే ఈసారి పెళ్లి ముహూర్తాలు లేవు కాబట్టి ఏప్రిల్ మొదటి నుంచి, ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు స్టార్ట్ అయింది కాబట్టి ఏప్రిల్ 9 నుంచి మే 5వ తారీఖు వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మే 5 నుంచి మే 5వ తారీఖు నుంచి 30 జూన్ 2024 వరకు, అంటే మే అంటే వైశాఖ మాసం, తర్వాత జ్యేష్ఠ మాసం. ఈ వైశాఖ జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసారి వైశాఖ మాసంలో ముహూర్తాలు లేవు, జ్యేష్ఠ మాసంలో కూడా ముహూర్తాలు లేవు. అంటే ఇది జూన్ అనుకోవద్దు, ఇది ఎక్కడి వరకు అంటే 1 జూలై వరకు అనుకోవాలి. అంటే 30th జూన్ అంటే 1 జూలై అంటే పెద్దగా ఏం కాదు. సో 5th మే నుంచి 1 జూలై వరకు ముహూర్తాలు లేవు. అంటే వైశాఖ మాసం లేవు, జ్యేష్ఠ మాసం లేవు. అసలు పీక్ టైమే ఇది. ఎండాకాలము, వర్షాలు ఉండవు, ఏముండవు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అని అందరూ అనుకుంటారు. ఈసారి ఎండాకాలం లేవు, సమ్మర్ హాలిడేస్లో పెళ్లి లేవు, ఓన్లీ టూర్లే. ఇంకా కాబట్టి ఈసారి సమ్మర్ హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి పెట్టుకుందానంటే నో మ్యారేజెస్. సో జూలై వరకు లేవు. మళ్ళీ జూలై కాగానే టక్ 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 అని స్కూల్ బెల్ కొట్టేస్తారు, అందరు స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈసారి స్కూల్ పిల్లలు మీ అందరికీ లక్, హాలిడేస్లో పెళ్లి లేవు. ఇంకా ఏదైనా పెళ్లి ఉందంటే ఒక 5 రోజులు స్కూల్కి, కాలేజీకి హాలిడే పెట్టి ఇంకా పోవాలా. కాబట్టి ఈ సంవత్సరము చైత్రమాసము ముహూర్తాలు మాత్రం, పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి, చైత్రమాసం చేసుకోవచ్చు. వైశాఖము, జ్యేష్ఠ మాసం, మే, జూన్, జూలై ఫస్ట్ వీక్ వరకు లేవు. సో జూలైలో వచ్చేసరికి ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం పెళ్లి ముహూర్తాలు లేవు. అంటే ఇక్కడ 3 నెలలు 90 రోజులు ఎగిరిపోయినట్టే. తర్వాత వస్తే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉన్నాయి 30 రోజుల్లో. ఆ 30 రోజుల్లో వచ్చేటివి కేవలం 12 ముహూర్తాలు మాత్రమే. అంటే 12 రోజులు ముహూర్తాలు ఉన్నాయి. 30 రోజుల్లో వచ్చే 12, 13 ముహూర్తాలు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. కాబట్టి ఆగస్టులో 12 రోజులు. మళ్ళీ సెప్టెంబర్ వచ్చింది అని అంటే భాద్రపద మాసం 30 రోజులు నో ముహూర్తాలు. తర్వాత ఆశ్వయుజ మాసము, కార్తీక మాసం. ఆశ్వయుజ కార్తీక మాసము, మార్గశిర మాసం, మొత్తం 90 రోజులు. ఈ 90 రోజుల్లో 15, 45 ముహూర్తాలు ఉన్నాయి. అంతే, 45 రోజులు ముహూర్తాలు ఉన్నాయి. 90 రోజుల్లో 45 కూడా కాదు, 12 అంటే 36 ముహూర్తాలు వస్తాయి. ఈ 36 రోజులు మాత్రమే పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాది ముహూర్తాలు ఉన్నాయి. అంటే 12 + 36 మొత్తం ఎంతైనాయి? 36 + 12 అంటే 48 ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పాల్గొన మాసము, నెక్స్ట్ ఏంది పుష్యమాసం వస్తుంది. సంక్రాంతి పండుగలు అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, పుష్యమాసం అయిపోతుంది. తర్వాత పాల్గొన మాసం వస్తుంది, మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి. అందులోపల మళ్ళీ 12 రోజులు, 48 + 12 60 రోజులు. ఇంకింతవరకే ముహూర్తాలు. 60 ముహూర్తాలు మాత్రమే ఈ సంవత్సరం ఉన్నాయి.
తర్వాత పాల్గొన మాసంలో ముహూర్తాలు లేవు. 13 మార్చి 2024 నుంచి 24 మార్చి 2025 వరకు ముహూర్తాలు లేవు. అంటే పాల్గొన మాసంలో 1-3 ముహూర్తాలు వస్తాయి. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం మీద 60 రోజులు మాత్రమే వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఈ కళ్యాణ మండపం ఓనర్లు ఉంటారు కదా, వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారంటే మా దగ్గరకు వస్తారు, గురువుగారు పెళ్లి ముహూర్తాలు ఏ రోజు ఉన్నాయి చెప్పండి అని చెప్పి అవన్నీ నోట్ చేసి పెట్టుకొని డిమాండ్ పెంచేసుకుంటారు. వాళ్ళు ఆ రోజు మీకు మండపం కావాలంటే ఇన్ని కావాలి అని డబుల్ రేట్ అడుగుతారు, ట్రిపుల్ రేట్ అడుగుతారు. కాబట్టి ఆ కళ్యాణ మండపం ఓనర్లు అక్కడికి వెళ్ళక మునిపే మీరే మొదలు పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ కళ్యాణ మండపం బుక్ చేసి పెట్టుకోండి. తర్వాత కావాలంటే బ్లాక్ లో మీరు అమ్ముకోవచ్చు అనుకోండి. ఎందుకోసం అంటే ఇది జరుగుతాయి. పెళ్లి కూతురు దొరికిపోయినా ఎవరు లేదు, మండపం మొదలే బుక్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే మండపాలు దొరకవు, డబుల్ రేట్లు అయిపోతాయి. ఓకే, ఇక మిగతా అందరు దొరుకుతారు, మండపాలు దొరకడం కష్టం అయిపోతాయి. ఎందుకోసం అంటే 62 రోజులు మాత్రమే, వాళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా. మిగతా బర్త్డే, ఈ మిగతా రోజులన్నీ ఏం చేస్తారు, బర్త్డే ఫంక్షన్లోను, యానివర్సరీ ఫంక్షన్లోను, ఈ ఏవో శారీసో, ఓనీసో, పంచలో ఏవోటి వాళ్ళు నడిపించుకుంటారు. వాళ్ళు డిమాండ్ చేయలేరు, ఇవి మాత్రం డిమాండ్ చేయగలుగుతారు. కాబట్టి హోల్డ్ చేసి పెట్టుకోండి. 62 రోజులు మాత్రం ముహూర్తం ఉంటుంది. అది కూడా మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అది నా వెబ్సైట్ లో ఉంటుంది, pradeepjoshi.com లో చూసుకోండి. ఇది ఈ విధంగా ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.